తక్కువ టైంలోనే భారత్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఇషాన్ కిషన్. అయితే బీసీసీఐ మాట వినకపోవడంతో టీమిండియా కాంట్రాక్ట్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. తన తప్పు తెలుసుకుని జాతీయ జట్టులో తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు బుచ్చిబాబు టోర్నీలో బరిలోకి దిగి సెంచరీతో సత్తా చాటిన ఇషాన్ను బ్యాడ్ లక్ మాత్రం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో మంచి అవకాశాన్ని అతడు కోల్పోయాడు. సెప్టెంబర్ 5 నుంచి మొదలయ్యే దులీప్ ట్రోఫీలో దుమ్మురేపి భారత్ జట్టులోకి కంబ్యాక్ ఇవ్వాలని భావించాడు ఇషాన్ కిషన్. అయితే గాయం రూపంలో అతన్ని దురదృష్టం వెక్కిరించింది. దీంతో అతడు దులీప్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యాడని తెలుస్తోంది. గాయం తీవ్రత ఎంతనేది ఇంకా తేలాల్సి ఉంది. ఒకవేళ గాయం పెద్దదే అయితే అతడు ఈ టోర్నమెంట్ మొత్తానికి దూరమవుతాడు. బంగ్లాదేశ్తో సిరీస్లో ఆడే అవకాశం దక్కించుకోవాలని భావిస్తున్న ఇషాన్కు ఇది పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. అయితే ఇషాన్ గాయంపై ఇంకా అధికారిక ప్రకటన విడుదలవ్వలేదు. కాబట్టి ఇప్పుడే దీని గురించి ఒక నిర్ణయానికి రాలేము. కాగా గాయపడిన ఇషాన్ స్థానంలో మరో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఇండియా డి టీంలో అవకాశం దక్కించుకున్నాడు అని తెలుస్తోంది. ఇది నిజమే అయితే వచ్చిన అవకాశాన్ని సంజు సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే అతన్ని టీమిండియా యాజమాన్యం గుర్తిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.